వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. బాగలింగంపల్లిలో మున్సిపల్ కోఆప్షన్ ఫోరం సమావేశం. కౌన్సిలర్ల మాదిరిగా అభివృద్ధిలో తమను భాగస్వాములను చేయాలని వినతి. రంగారెడ్డి జిల్లా బూర్గులలో పర్యటించిన డాక్టర్స్ ఫర్ యూ స్వచ్ఛంద సంస్థ. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హితవు. బోధన్ పట్టణంలోని రాకాసిపేట పరిస్థితి అత్యంత దయనీయం. 5వ వార్డులోని దాదాపు ప్రతి కుటుంబానికి చికెన్ గునియా. నల్గొండలో తలపెట్టిన బహుజన సభ చరిత్ర సృష్టిస్తుందన్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్. బహుజనుల సత్తా ఏమిటో చాటుతామని వెల్లడి. మున్సిపల్ నూతన చట్టం భగవద్గీత లాంటిదని మున్సిపల్ కోఆప్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల రాష్ట్ర స్థాయి సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నూతన మున్సిపల్ చట్టం తెచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రోటోకాల్లో కౌన్సిలర్ల మాదిరిగా తమకు గౌరవం కల్పించి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని విన్నవించారు. గౌరవ వేతనాన్ని 30% మేర పెంచి ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుపోయామన్నారు. కార్యక్రమంలో దత్తాత్రేయ, భాస్కర్ రెడ్డి, సలీం కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ కోఆప్షన్ ఫోరం తరపున నూతన మున్సిపల్ చట్టం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన సభ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో కేటీఆర్ గారు చేసినటువంటి కృషిని అభినందిస్తూ మున్సిపల్ నూతన చట్టం వల్ల అనేక రకాలైనటువంటి ప్రజలందరూ కూడా భవన నిర్మాణ ఫీజులు కానీ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి సేవలు కానీ ఆన్లైన్ సేవలు అయినటువంటి పరిస్థితి మున్సిపల్ నూతన చట్టం ద్వారా వచ్చింది. కాబట్టి ఆ సులభమైనటువంటి సేవలని సామాన్య ప్రజలకు అందించడంతో పాటు కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులందరూ కూడా ఈక్వల్ అని చెప్పి ఆదేశాలు CDMA గారు ఇచ్చారు. కాబట్టి అట్టి ఆదేశాలు ఇచ్చినందుకు కూడా అలా తెలంగాణ ప్రభుత్వానికి మున్సిపల్ కోఆప్షన్ల ఫోరం సభ్యున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు గౌరవ కౌన్సిలర్స్ మాదిరిగా కోఆప్షన్ సభ్యులకు కూడా నిధులు కేటాయించాలని, ప్రోటోకాల్ పాటించాలని, అట్లాగే ప్రధాన సమస్యల విషయంలో వారు తీసుకొచ్చినటువంటి విషయాల్ని పరిశీలనకు తీసుకొని పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. డాక్టర్స్ ఫర్ యూ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామంలో పర్యటించారు. కరోనా ముప్పు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫార్మసిస్టు విక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ వేయించుకోండి, కరోనాను తరమండి అంటూ ఆయన నినదించారు. బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. గుంపులుగా తిరగవద్దని కోరారు. విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు విక్టర్ అండి. నేను ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో డాక్టర్స్ ఫర్ యూ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మన PHCకి ఈ కొంతమందిని ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ను ఇచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ గ్రామంలో కరోనా గురించిన విషయాలను మనం చెప్తున్నాము. బూర్గుల గ్రామంలో మనకి బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫు నుంచి మేము ఈ యొక్క క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ రోజు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కరోనా టీకా తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా కరోనా టీకా తీసుకునేటట్టు వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి అవగాహన చేయడము, తర్వాత మొదటి టీకా తీసుకున్న వాళ్ళకు రెండవ టీకా ఎప్పుడు తీసుకోవాలనే విషయాలు చెప్పడము, తర్వాత ఇంకా మనకు కరోనా అనేది ఉంది కాబట్టి సమాజంలో మనం ఇంకా జాగ్రత్త వహించాలి. అయిపోయింది టీకా తీసుకున్నామని చెప్పేసి నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే టీకా తీసుకున్నా కూడా అతనికి వచ్చే అవకాశం ఉంది. అతని ద్వారా ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకో వేరే టీకా తీసుకుని వాళ్ళకు అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా టీకా తీసుకున్నా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరాన్ని మెయింటైన్ చేయాలి. మనం ఇంకొకరిగా మనం భద్రంగా ఉండాలి, ఇంకొకరిని భద్రపరచాలి. మన దేశాన్ని, మన గ్రామాన్ని అన్నింటిని కూడా పరీక్షించాలనే ఉద్దేశంతో మేము ఏదైతే క్యాంపెయిన్ ఏదైతే పెడుతున్నామో అదందరికీ కూడా ఉపయోగపడేటట్టు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజల్లో కోవాక్సిన్ తీసుకోవాలన్నా కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలన్నా అనే ఒక అపోహ అనేది ఉన్నది.
రెండిట్లో 2 కంపెనీలు వేరే, కానీ వ్యాక్సిన్ పనిచేసే ఒక ఏదైతే ఉందో ఆ 2 కూడా అదే విధంగా పనిచేస్తాయి. కాకపోతే కోవాక్సిన్ అనేది 40 రోజులకు తీసుకుంటాము, కోవిషీల్డ్ అనేది 90 రోజులకు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారంగానే వాటిని మనం సప్లై చేస్తున్నాం. సో 2 ఏ వ్యాక్సిన్ తీసుకున్నా మనకు అప్పుడు ప్రస్తుతం ఏది అవైలబుల్ ఉందో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమము. రెండింటి మీద ఎలాంటి అపోహలు లేవు, 2 కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సైడ్ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఏ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే ఆ వ్యాక్సిన్ ఆ రోజు తీసుకోవడం మంచిది. సో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరికి కూడా. మామూలుగా అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఉండొచ్చు, జ్వరం కానీ తలనొప్పి ఒళ్ళనొప్పులు రావచ్చు, దానికి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ఒకవేళ అలాంటి వాళ్ళకు ఉంటే, అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే. సో మనకు వ్యాక్సిన్ వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు, ఖచ్చితంగా అందరూ కూడా వేసుకోవచ్చు. మంచి సురక్షితమైన వ్యాక్సిన్ మన దగ్గర ఉన్నది కాబట్టి వాటిని వేసుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మనకు దగ్గరలో ఉన్న బూరుగుల ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో కలిసి అక్కడ ఉన్న ఆరోగ్య కార్యకర్తలు అడిగి తెలుసుకోవచ్చు. బోధన పట్టణంలోని రాకాసిపేటలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 5వ వార్డులోని ప్రతి కుటుంబం విష జ్వరాలతో పాటు చికెన్ గునియాతో బాధపడుతుంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్య సిబ్బంది ఈ వార్డులో పర్యటించి తగు చికిత్స అందించాలని స్థానికులు వేడుకుంటున్నారు. అవసరమైన మందులను పంపిణీ చేయాలని కోరుతున్నారు. వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించుకోవాలని వేడుకుంటున్నారు. ఇక బోధన్ వార్డ్ నెంబర్ 5లో ఉంటాయి ఎంఆర్ ఆఫీస్ వెనకాల. సో ఏం లేదు, మా వార్డులో ఎక్కువ మందికి ఈ చికెన్ గోనియా ఎఫెక్ట్ అయింది. దాంట్లో మాకు కూడా, మా ఫ్యామిలీలో ముగ్గురం ఉన్నాం, ముగ్గురు కూడా ఎఫెక్ట్. మా ఇంటి ఎదురు వాళ్ళకు కూడా 2 ఫ్యామిలీ మెంబర్స్, మా నైబరింగ్ ఫ్యామిలీస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఈ చికెన్ గోనియా వైరల్ ఫీవర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో నేను రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి మున్సిపల్ మెంబర్సు, మున్సిపల్ ఆఫీసర్సు కొద్దిగా ఈ వార్డ్ నెంబర్ 5లో కొద్దిగా మీ ఏమంటారు దోమల్ని అరికట్టడానికి మందు చల్లాల్సిందిగా కోరుకుంటున్నా. 2 రోజులకు ఒకసారి అట్లీస్ట్. మొన్న ఒక నెలకు ఒక్కసారి ఏమో వచ్చి కొట్టిండ్రు అదేదో దోమల మందు. సో అట్లా 2 రోజులకు ఒకసారి కొడితే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను 1 మంత్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి ఇంటికి ఒక్కళ్ళు, మా ఇంట్లో అయితే ముగ్గురం ఉన్నాం, ముగ్గురు కూడా ఎఫెక్ట్ అయినాం. 20-25 డేస్ నుంచి అదే ప్రాబ్లం. కాబట్టి మిగతా వాళ్ళని కూడా కొద్దిగా మిగతా వాళ్ళకి ఈ ప్రాబ్లం రానియకుండా కొద్దిగా కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా. అట్లనే ఈ శానిటరీ వర్క్, మోరీలు తీయడము, అవిటిలో కూడా కొద్దిగా బ్లీచింగ్ అవన్నీ చేయండి. సో గుంతల దగ్గర కొద్దిగా ఈ బ్లీచింగ్ వేయండి, లేకపోతే మన దోమల మందు కొట్టండి. అప్పుడు మనం కొద్ది వరకైనా అరికట్టగలుగుతాము. రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన సంటి శ్రీనివాస్ కుటుంబానికి 5,000 రూపాయల మేర ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు, అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, రాజేష్, గట్టయ్య, సదానందం, రవికుమార్ ఉన్నారు. మీరు ఇచ్చిందంటే దానికి ఒక ఉంటుంది. తెలంగాణలోని పేదలకు అండగా నిలవడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి గుండెల్లో కొలువుదీరారంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్, ఈసాల తక్కలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, జయ్యారం, గుడిపల్లి, ఉట్నూర్, వేంసూరు గ్రామాలకు చెందిన 54 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదింట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్ జగన్, శ్రీనివాస్, చింతకింది నర్సమ్మ, పుష్పలత, రాజేశం, శారద తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఆత్మహత్యలను ఆపాలనేటువంటి సంకల్పం కొద్దీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మనసున్నటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు కరోనాతోని ప్రభుత్వాలు సంక్షోభంతో, ఆర్థిక సంక్షోభంతో
కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ పరిస్థితులలో కూడా పేదింటి బిడ్డ ఆడబిడ్డ పెళ్లి చేసినటువంటి కుటుంబం చాలా ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటుంది. ఆ కుటుంబాన్ని తప్పకుండా మనం ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అవకాశం ఇచ్చి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో తెలంగాణ ప్రాంతంలో తండాలలో ఆడపిల్లలను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆడపిల్ల పుడితే ఇంట్లో పెనుభారంగా భావించుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ఆడపిల్ల పుడితే మాకు మహాలక్ష్మి అని ఇలా సంతోషంగా ఉంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచననే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అనునిత్యం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయడంలో పూర్తి సమయాన్ని వెచ్చించి ప్రజలకు, ప్రభుత్వానికి ఒక జవాబుదారులుగా, ఒక మధ్య వారధులుగా ఉండి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఈ యొక్క పథకాలను అమలు చేయడం జరుగుతూ ఉన్నది. మా గౌరవ కార్పొరేటర్లను కూడా, గౌరవ సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ నెల 8న నల్గొండలో తలపెట్టిన బహుజన సభ తెలంగాణ రాష్ట్రంలో ఓ చరిత్ర సృష్టిస్తుందని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. నార్కెట్పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరి ఉత్సాహం గమనిస్తేనే తనకు అదే అనిపిస్తుందన్నారు. ఈ సభతో మాయావతి దేశ ప్రధాని కావడం తథ్యమన్నారు. ఈ సభ ద్వారా బహుజనుల సత్తా ఏమిటో చాటుతామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో చదువుకోవాలనుకుంటే తెలంగాణ చరిత్ర, నల్గొండ సభకు ముందు చరిత్ర, నల్గొండ సభ తర్వాత చరిత్ర, అంత గొప్పగా మీ ఉత్సాహం చూస్తుంటే నల్గొండ ఆగస్టు 8 సభ అనేది మన తెలంగాణ బహన్జీ కుమారి మాయావతి గారు ఈ సభ వారిని దేశ ప్రధానిగా చేయబోతుందనైతే నేనైతే అనుకుంటున్నాను. మొత్తం భారతదేశానికి ఈ బహుజనుల సత్తా ఏంటో నిరూపించే ఒక గొప్ప కేంద్రంగా నల్గొండ సభ, కేంద్ర బిందువుగా నల్గొండ సభ మారబోతున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 220 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, విజయ్, టీఆర్ఎస్ నేత వేణుగోపాల్, చిన్న రమేష్, గజ్జల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏ విజయలక్ష్మి, వీరార్జున్, బెల్లంకొండ పార్వతి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ఖాన్పేట్ గ్రామంలో బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీలత ప్రసంగించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామచందర్, వెంకటయ్య గౌడ్, జిల్లా మహిళా మోర్చా ఇన్ఛార్జి ప్రసూన, మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత, సర్పంచ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకుందామని ముఖ్యమంత్రికి విన్నవించుకుంటుంటే మహిళలను కుక్కలతో పోల్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా నారాయణపేటలో కేసీఆర్ తన కాన్వాయ్ వెళ్తుంటే అంగన్వాడీ కార్యకర్తలను కొన్ని గంటల పాటు ఎండలో నిలబెట్టి వాళ్ళని అవమానించడం జరిగింది. కొన్ని గంటల పాటు వాళ్ళు మొక్కలతో అంట వాళ్ళ కాన్వాయ్ వెళ్తుంటే వాళ్ళకి నమస్కరించాలంట. అది టీఆర్ఎస్ ప్రభుత్వం.
మన భారతీయ జనతా పార్టీలో మహిళలకి చాలా గౌరవం ఉన్నటువంటి దక్కేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీయే. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయితే, తండ్రి మరణించిన తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే, అన్న సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని, తనకు ఎంపీ పదవి ఇవ్వలేదని పుట్టబోయేటటువంటి పార్టీ షర్మిల పార్టీ అయితే, విదేశీయుల యొక్క సాంప్రదాయాలను మనపై రుద్దాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ విషయంలో కూడా అన్యాయం అనేది చేయలేదు. ముఖ్యంగా ముస్లిం సోదరిమణుల విషయానికి వస్తే ట్రిపుల్ తలాక్ అనేది వాళ్ళకు చాలా పెద్ద సమస్యగా ఉండేది. అటువంటి పెద్ద సమస్యను కూడా ముస్లిం సోదరిమణుల కోసం ట్రిపుల్ తలాక్ అంతేకాకుండా ఇంకా బీసీల విషయానికి వచ్చినట్లయితే ఆర్ కృష్ణయ్య గారు జాతీయ ప్రెసిడెంట్, బీసీ సంక్షేమ జాతీయ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య గారు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్లకు కేంద్ర కేబినెట్ లో కేవలం 18 వరకు మాత్రమే స్థానాలు ఉండేవి. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళ స్థానాలు 27 స్థానాల వరకు గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మహిళా మూర్తులు హాజరు కావడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకెళ్ళి 4 అసెంబ్లీ సెగ్మెంట్లకెళ్ళి కూడా మహిళా మూర్తులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇక్కడ చేసినటువంటి అనేక తీర్మానాలు, రాబోయే రోజుల్లో మహిళా సాధికారికత మీద అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళల పట్ల చిన్న చూపు చూస్తుంది, వివక్ష చూపుతున్నది. ఈ చూపినటువంటి వివక్షకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లా నిండ మండలం ఎల్కటూరులో నిర్మించ తలపెట్టిన సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలకు ఎమ్మెల్యే రోజా భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాలలో శ్యామ్లాల్, భాస్కర్ రెడ్డి, వేణురాజు, నాగభూషణం రాజు, సర్పంచ్ చంద్రబాబు, రవిరెడ్డి, నామదేవరెడ్డి, దినకర్, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలోని పోస్టాఫీసులో భార్యకు బదులు భర్త విధులు నిర్వహిస్తున్నాడు. అంతటితో ఆగకుండా అక్కడికొచ్చిన వారితో దురుసుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. శ్రీను మా భార్య పోస్ట్ మాస్టర్, మా భార్య నేను భర్తను. నేను డ్యూటీ ఇద్దరు ముగ్గురం కలుసుకొని చేసుకుంటున్నాం. చెప్పుకోపో, ముగ్గురు కలిసి చెప్పుకోపో. ఆఫీస్ ఆమెదే, ఆమె డ్యూటీ చేసి ఎవరికి చెప్పుకోవాలని అన్న. ఇప్పుడు ఆమె ఒప్పితం అయ్యి నేను రాలేనమ్మా, నేను మళ్ళీ తిరగలేను అంటేనే చెప్పింది. నా పేరు శ్రీనివాస్ వాళ్ళు, ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామ పంచాయతీలో ఉండేటోని. ఈరోజు ఉదయం అమ్మగారు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ తంబు వేయించుకొని ఏలుముద్ర తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇంటికి పంపించేశారు. ఏంటంటే రేపు రాబో తీసుకుంటారు అని చెప్పారు. సరే అని చెప్పి నేను వెళ్ళి అడిగితే ఒక పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ పోస్ట్లో ఉన్న లేడీస్ కాకుండా ఆమె భర్త దౌర్జన్యంగా మాట్లాడాడు. ఏం చేసుకుంటారు చేసుకోపో, మా ఇష్టము, ఆఫీసు మాది,
పర్మిషన్ మావి, మీరెవరు అడగటానికి అన్న రీతిలో మాట్లాడాడు. అన్న ఇది కాదన్న పద్ధతి, ఆ పోస్ట్ ఆఫీస్ అధికారి ఆమె సమాధానం చెప్తుంది అంటే ఆఫీసే మాది, మేము నెల్లూరు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము, మాకు ఎవరు ఇవ్వలేదు, మేము అందరం కలిసి ఫ్యామిలీ చేసుకుంటాము, ఫ్యామిలీ డ్యూటీ చేసుకుంటాము, మీరెవరు అడగటానికి అన్న రీతిలో సమాధానం చెప్పాడు. మా అమ్మగారు వయసు పెద్ద ఆమెకు కూడా మర్యాద ఇవ్వకుండా రాపమ్మా రేపు రేపు చూసుకుందాము, డబ్బులు లేవుపో అన్న రీతిలో ఉన్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పబ్లిక్తో మాట్లాడిన మాటన ఆమె భర్త గారు వచ్చే లోపల దౌర్జన్యంగా కందులాపురం గ్రామ పంచాయతీలో పోస్ట్ ఆఫీసులో ఇష్టాచారంగా దౌర్జన్యంగా రౌడీజంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు జరిగిన విషయం ఇది. ఖమ్మం మండలం కందులాపురం గ్రామ పంచాయతీలో జరిగిన పోస్ట్ ఆఫీసు భర్త గారు శ్రీనివాస్. ఇంద్రవెల్లిలో తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. జైనద్, బేలా మండలాలలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పేరిట జనాలను మోసగిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐసిసి సభ్యురాలు సుజాత, రామ్దాస్, వామన్ రావు, వామన్ వాంఖడే, ఫైజుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी हमेशा दलितों के साथ, आदिवासियों के साथ, बीसीओ के साथ, माइनॉरिटीज़ के साथ हमेशा रही. जहां पर इलेक्शन आता है वहां पर केसीआर मैं अपना सर काट लेता हूं लेकिन दलित को सीएम बनाता हूं बोल के वादा किया. हर दलित को 3 एकड़ ज़मीन देता हूं बोल के बोला. हर एसटी को जो सो आदिवासियों को 12% रिजर्वेशन देता हूं बोल के बोला. आज हुजूराबाद में इलेक्शन है तो बसों में पुलिस के जरिए, कलेक्टर के जरिए प्रगति भवन में बुलाकर दलित बंधु बोल के 10 लाख रुपए अनाउंस कर रहा. मैं आपको याद दिलाना चाहता हूं, आज रेवंत रेड्डी साहब 9 तारीख के दिन 1 लाख लोगों के साथ दलित और गिरिजन डंडोरा बोल के एक बड़ा प्रोग्राम, एक बड़ा जंग आंदोलन इंद्रवेली आदिलाबाद डिस्ट्रिक्ट से स्टार्ट कर रहे. मैं उनका शुक्रिया अदा करता हूं कि इतना बड़ा प्रोग्राम हमारे डिस्ट्रिक्ट से और हमारे गिरिजन और हमारे दलितों के जरिए इंसाफ मिलना पूरे तेलंगाना के दलितों को और गिरिजन को बोल के ये जो प्रोग्राम लगाए. इसलिए कि हर इलेक्शन आने से पहले कई बोलता हुसैन सागर में 125 फीट लंबा मैं अंबेडकर जी का स्टैचू लगाता हूँ बोलता, कभी बोलता 12% रिजर्वेशन देता हूँ बोलता, हर एक को डबल बेडरूम देता हूँ बोलता, 3 एकड़ ज़मीन देता हूँ बोलता. इस तरीके से झूठे बातें कर कर हर एक आदमी को आज खाली मोटरसाइकिल पे आप एक बार ऑनलाइन चेक करके देखो, एक मोटरसाइकिल पे जो सो 5-5, 10-10 हज़ार रुपये एक चालन 1000 रुपये का चालन लगा दिया. तो आज लोग व्हाट्सएप पे ये पूछ रहे कि 200-500 टीआरएस के लोग वोट के लिए देने के बाद आज ये हर एक को उसका 10 गुना ज़्यादा 5000, 10,000 रुपये मोटरसाइकिल और कारों का चालन बनना पड़ रहा. तो इस तरीके से रेवंत रेड्डी साहब कांग्रेस पार्टी के कार्यकर्ता, लीडर्स सबको एक मैसेज देना चाहते हैं कि जिस तरीके से हम लोग तेलंगाना की लड़ाई लड़े, तेलंगाना लड़कर हमारे 1200 बच्चों का कुर्बानी के बाद, उनके शहादत के बाद जो सो तेलंगाना मिला. सोनिया गांधी जी तेलंगाना में भी हमको लॉस होता, आंध्रा में तो हमारा वार्ड मेंबर भी नहीं जीतता, वो तो तेलंगाना दिए. तो इस तेलंगाना में केसीआर अपने बेटे को, बेटी को, अपना दामाद को, अपने రియల్ విజన్ సంస్థ అనతి కాలంలోనే దాదాపు 5 వెంచర్లను విజయవంతంగా విక్రయించింది. 5గురు డైరెక్టర్ల సారథ్యంలో ఈ సంస్థ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగోల్ శిల్పారామం సమీపంలో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనిని ప్రముఖ నటుడు అలీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఫిలిం డైరెక్టర్ సముద్ర హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాగలింగంపల్లిలో మున్సిపల్ కోఆప్షన్ ఫోరం సమావేశం. కౌన్సిలర్ల మాదిరిగా అభివృద్ధిలో తమను భాగస్వాములను చేయాలని వినతి. రంగారెడ్డి జిల్లా బూర్గులలో పర్యటించిన డాక్టర్స్ ఫర్ యూ స్వచ్ఛంద సంస్థ. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హితవు. బోధన్ పట్టణంలోని రాకాసిపేట పరిస్థితి అత్యంత దయనీయం.
5వ వార్డులోని దాదాపు ప్రతి కుటుంబానికి చికెన్ గునియా. నల్గొండలో తలపెట్టిన బహుజన సభ చరిత్ర సృష్టిస్తుందన్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్. బహుజనుల సత్తా ఏమిటో చాటుతామని వెల్లడి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.